జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. 9వ అధ్యాయము 9వ వచనం నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకేయులారా సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. సైన్యములకు అధిపత్యకు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు ఒడిసెల రాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగు వారి వలె బొబ్బలిడుచు బలి పశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన తండ్రి, మీ వాక్యం చదువుకున్నాం, ధ్యానమును మాకు దీవించం. మా మనసులను మీరు తెరువుము. ఈ భాగంలోని మీ సంగతులు మా కొరకు, అనేకుల కొరకు మీ ప్రణాళికలు బహుతేటగా మేము గమనించి అర్థం చేసుకొని మా మట్టుకు మేము మీరు ఆకలి కొరై సిద్ధపడుతూ అనేకులను లోకమును సిద్ధపరిచేందుకు కొరకై సాయించి పరిశుద్ధాత్మనిక అభిషేకమును సహాయమును కోరుచు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, నేను డిస్టర్బ్ కాదలుచుకోవడం లేదు. ఇంకా చెప్పాల్సింది 1-2 మాటలు ఉన్నాయి, కానీ తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివాం. ఈ 9వ అధ్యాయం మనం ఆరంభించినప్పుడు గత వారంలో ఈ 9వ అధ్యాయంలో 2 భాగాలుగా మనం ధ్యానం చేద్దాం అనుకున్నాం. ఆ ప్రకారమే 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక భాగం మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత 9వ వచనం నుంచి 17వ వచనం వరకు 2వ భాగముగా ధ్యానం చేద్దాం అనుకున్నాం. ఈరోజు మరి ఆ భాగానికి మనం వచ్చాం. ఈ 2 భాగాలులో చాలా సంగతులు ఉన్నాయి. మరి విశేషంగా ఈ 2వ భాగం
9వ వచనం నుంచి 17వ వచనం వరకు ధ్యానం చేయడానికి, తలంచడానికి, ధ్యానించడానికి చాలా సంగతులు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఆయా కోణాల్లో వాటిని మనం తలంచడానికి మరి ఎంత సమయం పడుతుందనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. సంవత్సరాలు పట్టవచ్చు. ఒకవేళ మనకున్న పరిమితమైన పరిస్థితిని బట్టి మనం ఈ భాగాలన్నీ విడిగా ధ్యానం చేయడానికి కొంతకాలం పడుతుంది. కానీ మనము ఈ సాయంకాలంతోనే ఈ 2వ భాగం కూడా మనం పూర్తి చేస్తాం. కాకపోతే మీరు పదే పదే చదివి ఇక్కడ ఉండేటటువంటి చాలా ప్రాముఖ్యమైన అంశములు ఒక్కొక్క అంశముగా విభజించి ఆ అంశం కింద అనేకమైన సంగతులు ధ్యానం చేస్తే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. దేవుని ప్రణాళికల్లో అర్థం చేసుకుని మనం కూడా భాగం కావడానికి వీలుంటుంది. వాటి నెరవేర్పు కొరకైన మనం కూడా భాగస్వాములం కాగలం. కాబట్టి మనం ఆత్మీయమైన చక్కని ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవించగలమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది మీ శ్రద్ధ మీదకి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 9వ అధ్యాయము జకరియా గ్రంథం ఈ 2 భాగాలను గూర్చి ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి భాగం కానీ 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, 2వ భాగం 9వ వచనం నుంచి 17వ వచనం వరకు 2 రాజులు రాకడను మనం చూస్తాం. 2 రాజుల రాకడలను మనం చూస్తాం. ఒకవేళ 8 వచనాల వరకు ఎవరా రాజు, ఆ రాకడ ఏంటి, ఏం చేశాడు, ఏం జరిగింది అనేది పోయిన వారం నేను ఒక రాజు రాకడని మీకు చెప్పలేదు, కానీ అయితే ఆ రాజు ఏం చేశాడు అనే సంగతులు మీతో పంచుకున్నాను. ఎవరా రాజు? అంటే నేను సూటిగా డైరెక్ట్గా ఆ మాట చెప్పనందుకు మీకు అర్థం కాకపోవడం చాలా విచారకరమే. అంత ధ్యానం చేసిన తర్వాత ఆ వ్యక్తిని గురించి ఆయన పేరు కూడా పదే పదే నేను ఉచ్చరించా. ఎవరా రాజు? అలెగ్జాండర్. కనుక మొదటి 8 వచనంలో ఒక రాజు రాకడను మనం చూస్తాం. ఆ రాజు ఆ మహాచక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ తర్వాత 9వ వచనం నుంచి 17వ వచనం వరకు మరొక రాజును గురించి మనం చూస్తాం. ఆ రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేది మనకు అర్థమవుతుంది. తేటగానే ఆ విషయాన్ని గురించి మనం చూడగలం. కాబట్టి 9వ అధ్యాయంలోని 2 భాగాలు, 2 భాగాల్లో 2 రాజుల యొక్క రాకడను మనం చూస్తాం. మొదటి రాజు అలెగ్జాండర్ ది గ్రేట్, 2వ రాజు ద మెస్సియా, ది జీసస్ క్రైస్ట్ is the unique king. మెస్సియా యేసు అసమానమైనటువంటి రాజు. వారిద్దరి రాకడల గురించి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ది గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 kings కమింగ్. చాలా వ్యత్యాసం ఉంది, గొప్ప వ్యత్యాసం ఉంది. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, మనం పోయినసారి చూసాం మహాచక్రవర్తి అలెగ్జాండర్ ఎలాగ వచ్చాడనేది. తన సైన్యంతో, యుద్ధాయుధములతో
విపరీతమైన పరాక్రమ పౌరుషాలతో నాశనం చేయాలన్నటువంటి తలంపులతో వారు వచ్చారు. కానీ రెండవ రాజు అలాగ రాలే. ఆయనకు ఆయుధం లేదు, ఆ యుద్ధ మనస్తత్వం లేదు, చంపాలి నాశనం చేయాలనే తలంపు లేదు. అందుకనే ఈ ఇద్దరు రాజులకు ఉండే తేడా ఏమిటి అని అంటే, అలెగ్జాండర్ ది గ్రేట్ అతను రక్త పిశాచి, యుద్ధ హత్య, రక్త పిశాచి అంటే సరిపోయింది. ఇక మీకు చాలా సంగతులు అందరూ మీరు అర్థం చేయాలి. అయితే ఈ రాజు రెండవ రాజు అలాంటి వాడు కాడు, ఆయన సమాధానపు రాజు అని. సరే, ఒకటి చెప్పాను, రెండు చెప్పాను. ఇంకా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్, వ్యత్యాసాలు మీరు ధ్యానం చేయాలని మీకు మనం చేస్తున్నాను. నిజమే, బైబిల్ స్టడీ, వాక్యాన్ని మనం లోతుగా త్రవి ధ్యానం చేయడం అనేది, బట్ అది అదే సమయంలో కొంత హోంవర్క్ కూడా ఉంటుంది వినేటువంటి వారికి, ధ్యానం చేసే మనందరికీ కూడా. కాబట్టి అది మీరు తలంచాలి. దినం పడుతుంది, 2 సార్లు 3 సార్లు పడుతుంది, ఇంకా 4-5 సార్లు పట్టచ్చు, మనం చెప్పలేము. సరే, ఈ ఇద్దరు రాజుల విషయంలో కూడా మనం గమనించినట్లయితే, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దేర్ కమింగ్? ఇద్దరు రాజులు రావటం యొక్క ఉద్దేశం ఏమిటి, ఏం ఉద్దేశంతో వారు వస్తున్నారు అనే విషయానికి గన మనం వస్తే, వారిద్దరూ జయించుటకు బయలుదేరుతున్నారు. అలెగ్జాండర్ రాజు విధ్వంసం చేసి జయించే రాజు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మెస్సియా, ఈ రాజు విధ్వంసం చేసి కాదు, విధ్వంసాన్ని బాగు చేసి జయించే రాజు అనేది మనం చూస్తాం. ఇంకా ఇట్లా తేడాలు, వ్యత్యాసాలు వారిద్దరి మధ్య మీరు చూడగలరు. ఇప్పుడు రండి, 9వ వచనం. 9వ వచనం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు మొదటి భాగం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు అది కూడా ప్రవచనం. రెండవ భాగం 9వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా ఇది కూడా ప్రవచనం, జకర్యా కాలంలో. కాబట్టి జకర్యా ఒక ప్రవక్త ఈ 2 సంగతుల గురించి ప్రవచించాడు. మొదటి 8 వచనములు ప్రవచనం ఏమిటి అనేది మనం గమనిస్తే, మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉన్న దేశాలు, వాడి పేర్లతో కూడా మనం తలంచాంపోయిన వారం. ఆ దేశాల మీదకి దేవుడు తెచ్చిన తీర్పులు గూర్చిన ప్రవచనం, ది ప్రాఫెసీ ఆఫ్ ది జడ్జిమెంట్ ఆన్ ది బార్డర్ నేషన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ పేర్లు కూడా, దేశాల పేర్లు మీకు జ్ఞాపం చేశాను. అయితే రెండవ భాగం 9వ వచనం నుంచి మనం వస్తే, ఆ తీర్పులు ఎప్పుడైతే అయిపోయినాయో అప్పుడు ఇంకొక ప్రవచనం యొక్క నెరవేర్పు ఆరంభమైంది. ఆ ప్రవచనం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మెస్సియా, ఆయన లోకానికి రావడానికి వచ్చిన ప్రవచనం. ఇవి ఇక్కడే కాదు, చాలామంది ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తాం. అయితే మీరు చదివేటప్పుడు, గ్రంథం ధ్యానం చేసేటప్పుడు సులభంగా మీకు అర్థం కావడానికి
ఈ తలంపులు ఇలాగా మీ ముందు ఉంచడం జరుగుతుంది. అవి ఆధారంగా చేసుకుని ధ్యానం చేయడం ద్వారా కొంతమేరకు సులభంగా ఈ ధ్యానం మనకు సులభతరం అవుతుంది. మీ వ్యక్తిగత మెడిటేషన్లో, మీ పర్సనల్ మెడిటేషన్లో, ధ్యానంలో. అందుకని నేను ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇప్పుడు మనం రెండవ భాగం యొక్క ప్రవచనానికి మనం వద్దాం. 9వ వచనం. ఏమిటి ఆ ప్రవచనము అని అంటే, ఇక్కడ మనం చూస్తాం నీ రాజు అనేటటువంటి మాట. నీ రాజు, నీ రాజు వచ్చుచున్నాడు అని. ఇది ఎవరికి పంపించబడింది వర్తమానం? సియోనుకు, సియోను నివాసులకు, యెరూషలేము నివాసులకు పంపించబడింది. అయితే సియోను యెరూషలేము నివాసులకు ఈ రాజు వచ్చుచున్నాడని పంపబడిన ఈ వర్తమానం ఎలాంటి వర్తమానము అని అంటే, సంతోషించి ఉల్లసించుడి. సో బీ గ్లాడ్ అండ్ రిజాయిస్. కాబట్టి ఈ రెండవ రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సియా, ఆయన రాకడ అనేటటువంటిది సంతోష ఉల్లాసములతో కూడిందిగా ఉంది. అయితే మొదటి భాగం మనం ధ్యానం చేసినప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క రాకడ అది సంతోషం ఉల్లాసంతో కూడింది కాదు. మరి ఎలాంటిది? అది చాలా భయము ఆందోళనతో కూడిందిగా ఉండింది. ఎవరికి? సియోనుకు, యెరూషలేము నివాసులకు. ఆ విషయాన్ని కూడా మనం ధ్యానం చేసాం. మీకు గుర్తు ఉండి ఉండాలి. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఎంత భయభీతులైనారు దాని యాజకులు. గందరగోళమైన పరిస్థితులు అయిపోయి ఆ రాత్రి ఆ ప్రధాన యాజకునికి ఒక దర్శనం కలిగింది. ఈ భయాందోళనతో ఉన్నప్పుడు దేవుడు, ఎందుకంటే 8వ వచనంలో ఒక వాగ్దానం ఉంది ఇక్కడ. ఆ వాగ్దానం మేరకు దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని ఇచ్చాడని మనం చెప్పుకున్నాం. ఏంటి ఆ దర్శనము అని అంటే, అలెగ్జాండర్ వస్తున్నాడని గందరగోళంగా తబ్బిబ్బులవుతున్న మీరు ఈ పని చేయండి అని దేవుడు చెప్పాడు. నీతో పాటు ప్రజల ప్రకారం చేయాలి అని చెప్పాడు. ఆ కలలో దర్శనంలో ఏంటది? నీవు ప్రధాన యాజకుడుగా నీ యాజక వస్త్రాలన్నీ ఉన్న పాటునన్నీ ధరించు. నీతో యాజకులు వారి యాజక వస్త్రాలు ధరించాలి. నీతో జనులు కూడా తెల్లని వస్త్రములు ధరించాలి. అట్లా మీరందరూ ఒక గుంపుగా బయలుదేరి అలెగ్జాండర్ ఎదుర్కోండి. ఇది తనకు కలిగిన దర్శనం. ఆ దర్శనం మేరకు వీళ్ళు లోబడి ఆ ప్రకారం చేశారు. తర్వాత ఎదుర్కోవడానికి బయలుదేరారు. వస్తున్నాడు, రానే వచ్చేసాడు తన సైన్యంతో, యుద్ధాయుధములతో. అప్పుడు ఎదుర్కోగానే అలెగ్జాండర్ రాజు వచ్చి కలుసుకున్నప్పుడు వీళ్ళను అలెగ్జాండర్ ఆశ్చర్యంగా చూడడానికి, వినడానికి కూడా ఆశ్చర్యంగా ఈ ప్రధాన యాజకునికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి చక్కగా పలకరించాడు. మిగిలిన యాజకులు వాళ్ళందరినీ సెల్యూట్ చేశారు. ఆయన వారందరికీ సెల్యూట్ చేశారు. వచ్చిన గుంపంతా చూస్తే మిగిలిన వారందరూ తెల్లని వస్త్రం ధరించున్నారు. అప్పుడు వారితో ఎంతో సమాధానంగా మాట్లాడాడు అలెగ్జాండర్. ఈ విషయం అలెగ్జాండర్ యొక్క సైన్యంలో రెండవ అధిపతి తనకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటిది?
వచ్చింది యుద్ధం చేయడానికి, దేశాన్ని చెరపట్టి నాశనం చేయడానికి, దోచుకోవడానికి, ధ్వంసం చేయడానికి వస్తే ఈ అలెగ్జాండర్ చక్రవర్తి ఇలాగ చేయడం మతి భ్రమించిందా అనుకొని అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి ఆ రెండవ అధిపతి, ఏంటి నువ్వు ఇలాగ చేశావు, ఎందుకు నువ్వు ఇలాగ చేశావు? సరే ఎన్ని ఎక్కువగా పోయినసారి మాట్లాడాను కాబట్టి అని అంటే, అప్పుడు అలెగ్జాండర్ చెప్పాడట, నేను యుద్ధానికి బయలుదేరినప్పుడు అక్కడ మన దేవత ఆలయంలో నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నేను ఏమైతే చూశానో ఇక్కడ ఆ దృశ్యం స్పష్టంగా నా కన్నులు కనపడుతుంది. కాబట్టి వీరిని జోలు చేసుకోకూడదని నా దేవత నా గుడిలో నేను స్వప్నం పొంది ఇలాగా అయింది, కాబట్టి నేను వీళ్ళని టచ్ చేయను. దాటిపోయాడంతే. అది మనం 8వ వచనంలో మనం చూస్తాం. 9వ అధ్యాయం 8వ వచనం మీకు చెప్పున్నాను, యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి అది తర్వాత మళ్ళీ వినండి. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ వినాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ రాజు వచ్చినప్పుడు సంతోషంతో ఉల్లసించండి, ఆనందించండి అనేది కాదు, అలాంటి భయంకరమైన ఆందోళన. అయితే దేవుని యొక్క ప్రమేయం అద్భుతంగా, ఆశ్చర్యంగా ఆ తొందరపాటును, కలవరాన్ని పూర్తిగా ప్రభువైన దేవుడు జయించి నెమ్మది తన ప్రజలకు ఇచ్చాడు. కనుక అది 8వ వచనంలో మనం చూస్తాం. దండుపేట అనే పదం 8వ వచనంలో మనం చూస్తాం. ఆ దండుపేట ఏదో కాదు, ఇందాక నేను చెప్పిన యాజకుల సమూహమే. సరే, మళ్ళీ ఇంకా దానికే మళ్ళీ వెళ్ళము. ఇక అప్పుడు క్రిందకు వచ్చిన తర్వాత 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అని. ఇప్పుడు ఈ రాజును వచ్చి ఆయన రాకడ ఎలాంటిదిగా ఉంది అంటే ఎంతో ఉత్సాహ, సంతోష, ఉల్లాసములతో కూడిందిగా ఉంది అని. సరే, ఈ భాగానికి మనం వచ్చాం. 9వ అధ్యాయము 9వ వచనం, ఒక్క వచనం. ఇది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మెస్సియా. ఈ ప్రవచనాన్ని గురించి మనం గమనించినప్పుడు ఇది నెరవేర్చబడిన ప్రవచనం. ఇప్పుడు నాడు కాదు, జకరియా కలిగినప్పుడు కాదు, నేడు ఈ ప్రవచనం నెరవేర్చబడింది అని. అయితే ఒక పదం వాడడం మంచిది, పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ ప్రాఫెసీ అని కూడా అనుకుందాం. కానీ 9వ వచనం అనేది జకరియాకు దేవుడు బయలుపరిచిన దర్శనం. అది జకరియా ప్రవక్త దాని గురించి చెప్పాడు. సియోను నివాసులతో, యెరూషలేము నివాసులతో చెప్పాడు, ఇదిగో నీ రాజుని. తర్వాత ఈ ప్రవచనం ఈ కాలంలో మనం చూస్తే, అందుకనే ఈ ప్రవచనం యొక్క నెరవేర్పుల గురించి దాదాపు 4 సువార్తికులు కూడా రాశారు. నేను మీకు ఊరికి అధ్యాయం చెబుతున్నాను. అయితే ఒక విషయం కోసం మనం 1-2 సందర్భాలు వెళ్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మీకు ఒకవేళ వచనాలు కూడా కావాలంటే 1 నుంచి 17 వచనాల వరకు అని మాత్రమే చెప్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకు. ఆ తర్వాత మార్కు సువార్తికుడు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆ తర్వాత లూకా సువార్తికుడు 19వ అధ్యాయము 29వ వచనం నుంచి 40వ వచనం వరకు ఈ విషయాన్ని గురించి వ్రాశాడు. తర్వాత యోహాను సువార్తికుడు 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు
ఈ విషయాన్ని గురించి వ్రాసినట్లుగా మనము చూస్తాం. కాబట్టి 4 సువార్తికులు ప్రవక్త అయిన జకర్యా ద్వారా చెప్పబడిన ఆ ప్రవచన వాక్యం నెరవేర్చబడినట్లు వారు చూచారు, వారు దాన్ని వ్రాశారు. ఇది మనం గమనించాల్సిన, నేను మీకు లేఖన భాగాలు చెప్పాను. ఆ విషయం మీరు తర్వాత కూడా మీరు చదువుకోవడానికి వీలుగా ఉన్నట్లు ఆ విషయాల గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి మీకు చెప్పాల్సింది. ఈ విషయాన్ని గురించి మనం కీర్తనల గ్రంథంలో కూడా చూస్తాం. 118వ కీర్తనలో ఆయా సందర్భాల్లో నేను జ్ఞాపం చేసినట్లు మీకు గుర్తు ఉండాలి. ఒకసారి త్రిప్పటి దయచేసి 118వ కీర్తనల గ్రంథం ఈ భాగం చూడండి. 23 నుంచి చదువుతున్నా. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఈ మాటలు మీరు పోల్చి చూడండి. 118వ కీర్తనలో జకర్యా చెప్పిన ప్రవచన వాక్యం ఇక్కడ కూడా 118వ కీర్తనలో మనం చూస్తాం. ఇక్కడ మీరు సులభంగా అర్థం చేసుకోవడానికి అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. 25వ వచనంలో యెహోవా దయచేసి నన్ను రక్ష. అక్కడ హీబ్రూ భాషలో వాడిన పదం ఏం పదం వాడాడంటే హోసన్నా. మనము 4 సువార్తల్లో కూడా నేను భాగాలు చెప్పానే. ఆ సువార్తల్లో హోసన్నా అనే మాట మనం చూస్తాం. అక్కడ జయమని వాడాడు. 118వ కీర్తనలో రక్షణ అని వాడాడు. దానికి హోసన్నా అనే పదం. కనుక ఆ పదం ఇక్కడ ఈ వాక్యాలకు లింక్ కాబట్టి 118లో మనం దానికి తర్వాత జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో 4 సువార్తల్లో ఆ సంగతిని గురించి మనం చూచాం. సరే, ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు అని మీకు నేను ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అక్కర్లేదు. మీరు సువార్త చదివేటప్పుడు అక్కడ రాయది ప్రవక్త ద్వారా వ్రాయబడింది నెరవేరినట్లు అని ఆ సువార్తికులు రాశారు. ఆ ప్రవక్త జకర్యా ప్రవక్తే, అంత తప్ప ఇంకే ప్రవక్త కూడా ఈ గాడిద పిల్ల మీద యేసు ప్రభువు వారు ఎక్కి వెళ్ళినట్లు మనం చూడలేదు, రాయలేదు. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకో మాట మనం గమనిస్తే, ఇది ఆశ్చర్యము అని అన్నాడు. తర్వాత హోసన్నా అనే ఈ మాట మనం చూస్తాం. 9వ అధ్యాయము జకర్యా గ్రంథంలో ఒక పదం రండి దయచేసి. 9వ వచనం మనకు తెలుగులో ఆ మాట ఖచ్చితంగా లేదు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అన్నాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఈ బహుగా అనే మాటకు సంతోషించి ఉల్లసించమని చెప్పే మాటకు ఒక పదం వాడాడు. షౌట్ ఫర్ జాయ్, షౌట్, అరుణ్ణి కేకలు వేయండి అన్నాడు. ఈ షౌట్ అనే పదం ఎందుకంత ప్రాముఖ్యం అంటే, సువార్తలు అదే మనం చూస్తాం. ఆ రోజు ఆయన వస్తుంటే
కేకలు వేస్తున్నారట, కేకలు వేస్తున్నారు. అందుకని నేను ఆ పదం మీకు జకర్యా 9:9లో జ్ఞాపం చేయాలని వచ్చాను. మీరు గుర్తు కోసమని ఇంగ్లీష్ ఒకవేళ వస్తే షౌట్ అని రాసుకోండి, SHOUT, షౌట్. అసలు తెలుగు అయితే కేకలు వేయండి, మీరు సంతోషంతో కేకలు వేయండి, ఉల్లాసంతో మీరు కేకలు వేయండి. షౌట్ విత్ జాయ్, షౌట్. అప్పుడు సువార్తల్లో అలాగా చేసినట్లుగా మనకు. కొంతమంది ఏందయ్యా వీళ్ళంతా ఇట్లా అరుస్తున్నారు, నీ శిష్యులు వీళ్ళంతా ఇట్లా కేకలు పెడుతున్నారు, అరవద్దని ఊరకుండమని చెప్పచ్చు కాను అని అన్నారు సువార్తల్లో. అంటే వీళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. అవును, నిజమే. ఎప్పుడైతే ఉత్సాహము ఉల్లాసం ఉంటుందో అది కేకలు పెట్టేటువంటిది. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, అక్కడక్కడ వినపడుతుంటుంది, వాళ్ళ ఉత్సాహం వేరేలేండి, కేకలు పిచ్చి కేకలు పెడతా ఉంటారు. అయితే ఈ ఉత్సాహం ఉల్లాసం అలాంటిది కాదు, ఇది దైవికమైంది. పనిలో వచ్చి ఆ రాజు ఇచ్చే ఉల్లాసం. అందుకనే ఈయన గురించి మనం మళ్ళీ క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు యేసుప్రభు వారి యొక్క జన్మ, సరే నేను తర్వాత ఒక 5 తలంపులు 4-5 తలంపులు మీకు చెప్పాలి, లేదా కనీసం 3 తలంపులని చెప్పాలి. ఆ ఉల్లాసం దేనికి అనే విషయాన్ని గురించి 9వ అధ్యాయము జకర్యా గ్రంథం ఈ రాజును గూర్చి మనము ఈ మాట చెప్పుకుందాం. ఆ రాజు యొక్క గుణ లక్షణాలు, అది కూడా ఒక అంశం. అందుకే నేను చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ అంశాలుగా విభజించి దాన్ని మీరు ధ్యానం చేస్తే ఇంకా చాలా సంగతులు ఉన్నాయని చెప్పింది. అందుకే చూడండి 9వ అధ్యాయం. రాజు నీతిపరుడును, ఆయన నీతిమంతుడు. రెండవది, ఈ రాజు రక్షణ గలవాడును, రక్షించుటకు శక్తి గలవాడు. రక్షణ గలవాడంటే ఏదో రక్షణ అనుకోవద్దండి. కాబట్టి ఆ రాజు నీతిమంతుడు. మనకు తెలుసు క్రొత్త నిబంధనలో ఈ రాజును గూర్చి తీర్పు చేయబడేటప్పుడు పిలాతు భార్య తనకు పంపిన వర్తమానం, ఆయన ముందు నిలబడినప్పుడు, నీవు రాజువా, నీవు అన్నట్టే. ఆయన గూర్చి తీర్పు జరుగుతుంటే పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. కాబట్టి రాజు నీతిపరుడు. ఇంకెన్నో సందర్భాలు వాక్యములో మనం చూస్తాం. రెండవది, రాజు రక్షణ గలవాడు. అంటే ఈజ్ ఏబుల్ టు సేవ్, రక్షించడానికి శక్తి గలవాడు. కాబట్టి శక్తి కలిగిన రాజు ఈ రాజు. తర్వాత మూడవదిగా ఇంకో మాట మనం చూస్తే కనుక, ఆ రాజు దీనుడు అయిన రాజు. అక్కడే మనం చూస్తాం 9వ వచనంలో, దీనుడు నై అన్న మాట మనకు చూస్తాం, దీనుడు అని. అందుకనే ఆయన దీనత్వాన్ని గురించి మనం గమనిస్తే, అలెగ్జాండర్ రాజు గుర్రాల మీద ఎక్కి లేక ఇంకా యుద్ధాలకు వస్తే, ఈ రాజు గుర్రం మీద ఎక్కి రాలే, గాడిద మీద ఎక్కొచ్చాడు. గాడిద చాలా అల్పమైన జంతువు. ఇంకొక కోణంలో నేను ధ్యానం చేయనది, ఆయన మీకు హోంవర్క్ కానీ చెప్తున్నా పదం. ధర్మశాస్త్ర ప్రకారం గాడిద అపవిత్రమైన జంతువు. నిర్గమకాండంలో మనం వస్తే
అన్నిట్లో కూడా ప్రథమ ఫలము అర్పించాల్సి వచ్చినప్పుడు గాడిదకు బదులుగా గొర్రెపిల్లను అర్పించాలి. అర్పించడానికి ఒకరికి గొర్రెపిల్ల లేకపోతే గాడిదను మెడ విరిచి చంపాలి అన్నాడు. అది దాని పరిస్థితి. అయితే అలాంటి గాడిద మీదకి తాను రావడం ఏంటి? ఊరగా తలంపు మీ జ్ఞానం కొరకు చెబుతున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన సువార్తల్లో ఆయన పాపులతో కూడా ఏం చేశాడు? భోజనం చేశాడు. జీసస్ వాజ్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఈయన పాపులకు స్నేహితుడు అని ఆయనకు ముద్రపడింది. దాని అర్థం ఏంటి అంటే ఆయన పవిత్రుడై ఉండి పాపులతో తను తాను ఐక్యపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇక ఆ విషయాన్ని గురించి నేను వ్యాఖ్యానించని చెప్పాను, మీకు వదిలేస్తున్నాను దాని గురించి. ఆ తలంపు అంతేకాకుండా అది ఒక సామాన్యమైన అల్పమైన స్వల్ప జంతువు. దాని మీద ఎక్కి రావడం అనేది ఆయన యొక్క తగ్గింపును దీనత్వాన్ని మనకు చూపిస్తుంది. ఏదో ఆడంబరంగా ఆయన రాలే, రథాశ్వములతో రాలే. ఆయన ఒక చిన్న సామాన్యమైన ఒక గాడిదే ఎక్కి వచ్చాడు. కాబట్టి ఈ మాట ప్రవక్తనే జకరియా చెప్పడమే కాదు, నీ రాజు దీనుడని ప్రభు తను వచ్చి తానే స్వయంగా చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనసు కలవాడును, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఐఎమ్ మీక్ అండ్ లోలీ. కాబట్టి ఒకటి నీతిపరుడైన రాజు, రెండవది రక్షించడానికి శక్తి కలిగిన రాజు, మూడవది ఆయన దీనుడు ఆయన రాజు. ఇక ఆయన దీనత్వాన్ని గురించి మనం చెబితే పౌలు అపోస్తలుడు చాలా విస్తారంగా మాట్లాడాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మాట్లాడేటప్పుడు ఆయన ఎలాగా తను తాను తగ్గించుకుని శిలువ మరణం వరకు ఇదే చూపాడు. తగ్గించుండి. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ టిల్ టు ది డెత్ ఆఫ్ ది క్రాస్. శిలువ మరణం వరకు. శిలువ మరణం అంటే ఏంటి? శాపగ్రస్తులుగా ఎవడైనా తీర్పు తీర్చబడితే వారు శిలువ మీద చంపబడేవారు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు అట్లా తీర్పు తీర్చబడి, అది అన్యాయపు తీర్పే, ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించడంలో పౌలు దాన్ని వచ్చి వ్రాస్తాడు. సరే, ఈ మాట చెప్పేటప్పుడు ఇంకో మాట కూడా చెబుదాం. తర్వాత ఒక పదం నేను మీకు జ్ఞాపం చేశాను, మనకు అన్వయించుకుంటాం. ఇక్కడ 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూస్తాం. ఏంటి ఆ 10వ వచనం అంటే మధ్యలో, నీ రాజు సమాధాన వార్త. కాబట్టి ఈ రాజు సమాధానపు రాజు. ఆయన సమాధానపు రాజు, కింగ్ ఆఫ్ పీస్. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు తెలుసు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. తర్వాత ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన ప్రిన్స్ ఆఫ్ పీస్, కింగ్ ఆఫ్ పీస్. అందుకనే పౌలు లేక ఆదికాండం 14లో షాలేం రాజు, పౌలు షాలేం రాజు అని తాను వాడడం మనం చూస్తాం. అంటే సమాధానపు, నీతి సమాధానపు రాజు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈయన గురించి 4 మాటలు మనం చూసాం. ఒకటి, రాజు నీతిపరుడు. రెండవది, రాజు రక్షించడం శక్తిమంతుడు. మూడవది, ఈ రాజు దీనుడు, తగ్గించుకున్నవాడు. నాలుగవది, ఈ రాజు సమాధానపు రాజు. అందుకనే 9వ వచనం ప్రారంభంలోనే మనం చూస్తాం, సంతోషించండి, మీరు ఉల్లసించండి, కేకలు వేయండి.
ఆయన జన్మించినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, అంటే ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు. సువార్తల్లో సువార్తికులు నలుగురు నేను చెప్పా. అయితే ఈరోజు ఎట్లా వచ్చాడనే విషయాన్ని గురించి నేను చెప్పబోతాను. కానీ దానికంటే ముందుకు ఈ మాట చెప్పనండి. మత్తయి సువార్త 2 దయచేసి. మత్తయి సువార్త, లూకా సువార్తన. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. లూకా సువార్త 2వ అధ్యాయం 2వ వచనం 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. పరలోక సైన్య సమూహము అద్దుతో కూడా నుండి 13, 14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలునుగా కానీ దేవుని స్తోత్రము చేసి. సరే, ఇప్పుడు 4 సంగతులు చెప్పుకున్నాం. ఈ 4 సంగతులు మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న తలంపు మనకు అన్వయించుకొని ముందుకు వెళ్దాం. ఈరోజు మన జీవితములలో నీతిమంతులం కాదు, అనీతిమంతులం. ఆయనే నీతిమంతుడు. ఆ ప్రభు మనకు నీతి ఆయను. 1 కొరింథీ 1వ అధ్యాయము 30, 31 వచనాలు. రెండవది, ఆ రాజు ఏ రాజు రక్షించుటకు శక్తి కలిగిన వాడు. అయితే మన విషయానికి వస్తే, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని 49వ కీర్తన 7, 8, 9 వచనాలు. అలాగే పౌలు రోమా వారికి వ్రాస్తూ 5వ అధ్యాయంలో మనం ఇంకను బలహీనమైండుగా అని అంటాడు. ఆ తర్వాత 3వది, ఈ రాజు ఎవరు? దీనుడు, సాత్వికుడు, ఆయనతో నేర్చుకోమని చెప్పాడు. కాబట్టి అలాంటి రక్షించమని దేవుని ప్రజలంగా మన జీవితంలో పౌలు అన్నట్లు 2వ అధ్యాయం ఫిలిప్పి 5వ వచనంలో క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును. కాబట్టి మన జీవితాల్లో ఆ ప్రభు యొక్క మనస్సు కలిగి జీవించడం అనేది ఇక్కడ మనకు ఒక పాఠం, హెచ్చరిక. దీనులమై తగ్గించుకొని అలాగ జీవించడం ప్రభు దృష్టికి, మనుషుల దృష్టికి అవసరమే. ఎవడు దీనుడై నా మాట విని వణకుచుండునో వాడిని దృష్టిస్తాను, వాని వద్ద నేను నివాసం చేస్తాను. దీనులకు కృప అనుగ్రహించబడును, అహంకారులను దేవుడు ఎదిరించును. యాకోబు 4లోను 1వ పేతురు 5లోను మనం చూస్తాం. ఇది 3వదిగా ఆయన దగ్గర మనం నేర్చుకుంటాం. అందుకే అన్నాడు 11:29 మత్తయిలో, నా యొద్ద మీరు నేర్చుకోండి, నేను సాత్వికుడును. అదే ఏం నేర్చుకోవాలి? ఈ సాత్వికం, ఈ దినమస్సును ఆయన దగ్గర నేర్చుకోవాలి. మనం అనుకుంటే కాదు, ఇతరులు చూసి కాదు నేర్చుకోవాల్సింది, ఆయన చూసి నేర్చుకోవాలి. తర్వాత 4వది మరొక మాట చెప్పుకున్నాం. ఈ రాజు ఎవరు? సమాధానపు రాజు. కీర్తనాకారుడు దావీదు అంటాడు 120 కీర్తన 6వ వచనంలో ఏమని? నేను సమాధానమే కోరుచున్నాను అన్నమాట. ఇక అవతలోడు ఈ మాట నా పెదవుల మీద రాగానే వాడు యుద్ధానికి సిద్ధపడిని మనకు అనవసరం. అయితే మన మట్టుకు సమాధానాన్ని కోరు. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అపొస్తలుడు రాస్తుంటాడు కదా, సమాధానమును పవిత్రతను కలవారై ఉండండి సాధ్యమైనంత వరకు మనుషులందరితో. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు అన్నమాట. సరే, ఇప్పుడు ఈ 4 సంగతులు రాజును గూర్చి ఆయన క్యారెక్టర్స్, ఆయన లక్షణాలు, ఆయన గుణాలు చూసి మనం ఉన్నప్పుడు ఈ 4 గుణాలు మనమై ఉండాలి. ఆ విషయం గుర్తుంచుకుందాం. ఆ విషయం మనం గుర్తుంచుకుందాం.
జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట 9వ వచనం. ఇంగ్లీష్లో పదం చెప్పారు ఇందాక. ఇంగ్లీష్లో ఒకసారి చదవండి దయచేసి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. షౌట్, ఓ డాటర్ ఆఫ్ జెరూసలేం, షౌట్, ఓ డాటర్ ఆఫ్ జయన్. షౌట్, కేకలు వేయండి, ఉత్సాహ సంతోషములతో కేకలు వేయండి. ఎందుకని వాళ్ళు అలాగా కేకలు వేస్తున్నారండి? మనం సువార్తల్లో నేను నలుగురు సువార్తికులు చెప్పాను కదా. అయితే ఇప్పుడు ఇద్దరు సువార్తికుల వ్రాతలోకి మనం వద్దాం. ఒకటి రండి దయచేసి. అంటే తెలుగు బైబిల్లో 3 పదాలు మనం చూస్తాము. సరే 3 చూద్దాం. కానీ మత్తయి సువార్తికుడేమో వింతలు అంటాడు. అయినా చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరినో ఒకరు. ఆయన చేసిన వింతలు. ఎవరండి వాళ్ళు? ప్రధాన యాజకులు. కాబట్టి ఈ మనుషులు ఆయన చేసేటన్నీ ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఇదేదో ఒక వింత కార్యం అని అనుకుంటారు. సరే, దాని గురించి నేను ఇంగ్లీష్లో వండర్ఫుల్ అని అన్నాడు. కానీ మరొక సువార్తికుడు ఏం రాశాడు అనే విషయానికి వస్తే లూకా సువార్త 19వ అధ్యాయం. వింతలు కాదు. కొన్నిసార్లు మనం వింత అంటే పెద్ద పట్టించుకోము. వింతగా కనపడుతున్నవి ఏందయ్యా అని అంటుంటారు. అది ఆ వింతలు కాదు. ఇది లూకా 19వ అధ్యాయము 38వ వచనం. 38 చివరి భాగం. తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి. ఏంటంట ఇక్కడ అద్భుతములని వాడాడు లూకా సువార్తికుడు. కాబట్టి వింతలంటే అదేదో వింతలుగా ఉన్నాయి. కొత్త వింత, పాత రోత అంటారు. అది కాదు. అసలు లూకా సువార్తికులో వాడిన ఈ భాషాంతరం అద్భుతములు వాడిన. సరేనా? ఎందుకు వాళ్ళు కేకలేస్తున్నారంటే ఆయన చేసిన వింతలు, ఆయన చేసిన అద్భుతమైన కార్యాల గురించి. ఇక్కడ ఇంగ్లీష్లో అంటాడు హీస్ మైటీ వర్క్స్. ఆయన బలమైనటువంటి కార్యములు అని మనం చూస్తాం. ఇప్పుడు ఏంటి ఆ కార్యాలు? మీరు సువార్తికుల్ని బాగా చెప్పాను, మీరు తర్వాత కూడా చూడండి. అయితే యోహాను సువార్తకు వస్తే మనకు సులభంగా అర్థము అవుతుంది. ఏంటి ఆయన మైటీ వర్క్స్, బలమైన అద్భుతమైన కార్యాలు ఏంటి? యోహాను సువార్తికుడు 12వ అధ్యాయం ఇందాక చెప్పుకున్నాం కదా. 12వ అధ్యాయము. ఇక్కడ సూచక్రియలు సరే 17వ ఏంటి ఆ 18వ వచనం. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. అదే సందర్భం అండి ఇక్కడ కూడా. సూచక క్రియ అన్నాడు. మంచి పదం వాడాడు. మత్తయి ఏమో వింతలు, లూకానేమో బలమైన కార్యాలు, అద్భుతాలు, యోహాను సువార్తికుడేమో సూచనలు. మంచిదే ఈ పదం, చాలా చక్కని పదం. అది చెప్తా ఏంటి ఇక్కడ ఏం చేశాడు యేసుప్రభు వారు? 12వ అధ్యాయం యోహాను సువార్త చెప్పండి. ముఖ్యంగా లాజరును మృతుల్లో నుంచి లేపాడు. ఇది చాలా బలమైన కార్యం వాస్తవంగా. అవును, లాజరును మృతుల్లోంచి లేపాడు.
ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యాలు. కాబట్టి యోహాను సువార్తికుడు వచ్చేటప్పుడు చాలా చక్కగా లాజరును మృతుల్లో నుంచి లేపిన ఆ సందర్భాన్ని జ్ఞాపం చేస్తూ ఈ సూచక్రియం చేశాడు. కాబట్టి జనులు కేకలు, సంతోషంతో ఉల్లాసంతో కేకలేయండి. సరే, ఇప్పుడు ఈ వింతలు, ఈ బలమైన కార్యములు, ఈ సూచక్రియలు ఏమిటి అనే విషయానికి కన్నా మనం వస్తే నేను 3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, రండి దయచేసి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం ఆ మాట మళ్ళీ చివరిలో ఉంది. ఇలాంటి వాడుగా గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట ఒకటి తేటగా చెప్పి 3 తలంపులకు వస్తా. నీ యొద్దకు వచ్చుచున్నాడంటే ఎవరి దగ్గరకు వచ్చాడు? సియోను యెరూషలేము వద్దకు వచ్చాడు. సియోను యెరూషలేము వద్దకు వచ్చాడు. ఎలాంటి వాడుగా వచ్చాడు అనే విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రభు అందుకొరకే అది చేయడానికే వారి కోసం వచ్చాడు. అయితే నీ వద్దకు వచ్చాడు అనేటువంటి ఈ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే, ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అంగీకరించలేదు అన్నాడు. ఇక్కడ జకర్యా 9:9 సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన మీ యొద్దకు వచ్చాడు. సువార్తికుడు యోహాను ఆ విషయాన్ని గురించి వ్రాస్తూ, ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చెను కానీ వారు ఆయన్ను సరే అంగీకరించలేదనే విషయం మనం వదిలేద్దాం. వచ్చాడు స్వజనుల యొద్దకు. ఎట్లా వచ్చాడు? 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అక్కడ అంటాడు కదా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. ఎట్లొచ్చాడండి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అయితే ఇప్పుడు ఆయన వచ్చాడు, నీ ఎందుకు వచ్చాడు? ఎట్లొచ్చాడు? ఆయన నీలోనే జన్మించాడు, ఆయన రక్తమాంసంలో కూడా జన్మించాడు, ఆయన నీ ఎందుకు వచ్చాడు. కాబట్టి 14వ వచనంలో యోహాను అంటాడు, ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణగా ఎక్కడ? మన మధ్య. ఎవరండి యోహాను? యూదుడు, ఇశ్రాయేలీయుడు. కాబట్టి మన యొద్దకు వచ్చాడు, మన మధ్య నివసించాడు ఆయన. 9వ అధ్యాయం జకర్యా 9వ వచనం ఎంత స్పష్టంగా నెరవేర్చబడింది. వారు ఆయన అంగీకరించలేదు. సరే, ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎలాగ వచ్చాడు అనే విషయాన్ని ఇందాక 4 మాటలు చెప్పుకున్నాం. దీనుడు అని. ఆ దీనత్వం అనేది మనకి ఎక్కడ కనపడుతుంది అని అంటే, ఫిలిప్పీ 2వ అధ్యాయం కూడా నేను మీకు జ్ఞాపం చేశాను. ఆ 2వ అధ్యాయంలో ఆయన దేవునితో కూడా ఉండుట సమానమైన భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన ఏం చేశాడంట? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. చాలు. మనం హెబ్రీ పత్రిక వెళితే 2వ అధ్యాయంలో 14, 15 వచనాలకు వచ్చినప్పుడు, 15వ వచనంలో ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. దూతల స్వభావమును ధరించు. ఒక దూత మహాదూతగా రాలే, ఒక మనుషులుగా వచ్చాడు. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో
అక్కడ ఒక మాట అంటాడు, వచనం చెప్పదు. దేవుని కృప, గమనించిన మాట, దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే తక్కువ వాడుగా చేయబడిన యేసు ఎంత ధీరుడైపోయాడు. ఇక తక్కువ వాడుగా అంటే కేవలం మనుషుడుగా. ఎన్నో వాక్యాలు మనకున్నాయి. ఆఖరికి ఇంకో మాట అంటాడు కీర్తనలో, నేను మనుష్యుని కూడా కాదు, నేను నరుడును కాను, నేను పురుగును. ఆయన తగ్గింపు దీనత్వానికి వచ్చాడు. సరే, మరి అటువైపుగా మనం వెళ్ళాం. కానీ అలాగ ఆయన లోకంలో జన్మించాడు, ఆయన వచ్చాడు. ఈ రాజు దేనికి వచ్చాడు? ఇందాక నేను మీకు చెప్పాను. ఆ ఇద్దరు రాజులు దేనికి వచ్చారు? ఒక రాజేమో వినాశనం సృష్టించి జయించడానికి వచ్చాడు, అలెగ్జాండర్ జయించాడు. అయితే ఈ రాజు వచ్చాడు వినాశనాన్ని నిర్మూలన చేసి తాను మరణించి శత్రువులను తాను జయించడానికి వచ్చాడు. ఆ జయం మనకు ఆపాదించడానికి వచ్చాడు, తన యందు విశ్వాసం ఉంచిన వారికి. కాబట్టి అలెగ్జాండర్ మహాచక్రవర్తి శత్రువులను, దేశాలను జయించాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంతకంటే అద్భుతమైన విజయాన్ని పొందాడు. అతని పేరు నాకు గుర్తు రావడం లేదు, కానీ అలెగ్జాండర్ కాదనుకుంటాను, స్టాలినా, నెపోలియనా, గుర్తు రావడం లేదు. ఆయన అన్నాడు, నేను నా బల పరాక్రముల చేత ప్రపంచాన్ని జయించాను, కానీ ఆ నజరేయుడని యేసు నా హృదయాన్ని జయించాడు. అద్భుతమైన విషయం. సరే, అసలు సంగతికి వద్దాం. ఆ శత్రువులను జయించాడు అన్నప్పుడు ప్రభువైన క్రీస్తు ఆయన గూర్చిన ఒక ప్రవచన వాక్యం ఆదికాండంలో, ఇక్కడ ఒక యుద్ధాన్ని గూర్చి, అలెగ్జాండర్ యుద్ధం, ఈయన కూడా రాజుగా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఏ యుద్ధం చేశాడు, ఎట్లా చేశాడు మనం చెప్పుకున్నాం. ఆయనకు వెళ్ళి కత్తులు కట్టాలతో కాడు, సమాధానంతో. దాని గురించి నేను 3 మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం, సర్పంతో దేవుడు మాట్లాడుతూ ఈ మాట అన్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేది. ఏంటి ఆ వైరము అంటే, నీవు దానిని మడి మీద కొట్టుదు, అది నీ తలను చిత్తకు దొరుకున్నాను. ఇది నిజమే. ది ప్రామిస్ ఆఫ్ ది రిడీమర్ జీసస్ క్రైస్ట్, విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన వాగ్దానమే స్త్రీ సంతానము. అయితే ఇప్పుడు నేను అక్కడే నిలబడిన కానీ ముందుకు వెళ్ళిపోతే చివరికి యుద్ధం ఎలాగా జరిగింది కనుక 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అయిన దేవుడు సర్పంతో మాట్లాడుతూ, God has spoken about this conflict, about this battle. ఈ పోరాటము, ఈ యుద్ధాన్ని గురించి ప్రభు అయిన దేవుడు సర్పంతో మాట్లాడాడు. ఇప్పుడు ఆ సర్పం ఎవరు? ఆ సర్పం ఎవరో కాదు, ఆదికాండం 12వ అధ్యాయం ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనంలో అపవాదనియు ఆది సర్పమనియు అపవాదని పేరు గల సాతాను. సరే, ఈరోజు ఈ శత్రువు సాతానుడు అనే విషయాన్ని గురించి నేను ముందు చెప్తా. ఈ శత్రువుడు జయించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట నేను వాడుతున్నాను, ఇక టైం అయిపోయిన కారణం చేత. ఆ మాట ఏంటి అని అంటే, మరణము యొక్క బలము కల అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును ఆయన రక్తమాంసములతో లోకంలో జన్మించాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు శత్రువును జయించాడు.
ఆది సర్పం, అపవాది, సాతాను. ఇది ది వెరీ రూట్ కాజ్ ఆఫ్ సిన్ అండ్ ఆల్ సచ్ థింగ్స్. యేసు ప్రభు వారు స్త్రీలో ప్రాణం పెట్టడం ద్వారా మరణం యొక్క బలం కల అపవాదిని నాశనం చేశాడు. కత్తితో కాదు, ఆ ప్రభువైన క్రీస్తు ప్రాణం ఇచ్చడం ద్వారా మరణం యొక్క బలం కల అపవాదిని జయించాడు. ఇది ఒకటి. రెండవది, ఇంకో మాట మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపమును జయించాడు. మనకు తెలుసు పాపాన్ని గురించి కీర్తనాకారుడు 51వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అంటాడు. రెండు దయచేసి చదవండి. ఎవరో ఒకరు తీసిన 51వ కీర్తన 4వ వచనం. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చాలు చాలు, ఒకటి చాలు. నీకు విరోధముగా నేను పాపం చేసి. లూకాసు వార్త 15వ అధ్యాయం 18 వెళితే ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినాడు. పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను. సరే, ఒక దేవునికి విరోధంగానైనా ఒక వ్యక్తి పాపం చేస్తే చేసినట్టు, మరి దేనికి విరోధంగా చేసినట్లు? బైబిల్లో మనకుంది. హెబ్రీ పత్రిక మనం వస్తే ఒక వ్యక్తి, లేకముందు పాత నిబంధనలో చూద్దాం. ఇర్మియా 7వ అధ్యాయం 19. దేవుడే అన్నాడు ఆ మాట. చదవండి. ఇర్మియా 7:19. జాగ్రత్త చదవాల. నాకే, ఆ పదం అక్షరం నీటికి చదవాలి, అప్పుడే మనకు అర్థమయ్యేది. నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? ప్రశ్న. మరి తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా, అది సంగతి. ఇది నాకే విరోధంగానా? తమకు విరోధంగా కూడా చేసుకొస్తున్నారు అది. అయితే పాపము చేసే మనుషుడు బుద్ధిహీనుడై అర్థం చేసుకోకుండా ఉన్నాడు. ఈవెన్ బిలీవర్స్ కూడా విశ్వాసులు ఆయా సమయాల్లో, సందర్భాల్లో తెలిసి కొన్నిసార్లు పాపం చేయడం అనేది ఏమనుకుంటున్నారు? అది దేవునికే విరోధమైంది మాత్రమే కాదు, అది నీకు విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు అన్న సంగతిని మనసును పెట్టు. ఒక వ్యక్తికి అది కన్నా తెలిస్తే తను పాపం చేయడానికి సాహసిస్తాడా? అరే, నేను చేసేది నాకే విరోధంగా, నేనేంటో చేయాలి? ప్రశ్న రాదా? ఖచ్చితంగా వస్తుంది. అందుకని ఇది మనసును పెట్టాలి. పాపం దేవునికి విరోధమైంది కాదు మనకు. పౌలు హెబ్రీలు రాస్తూ ఇంకో చక్కని మాట రాశాడు. పాత బైబిల్లో ఉంటుంది ఆ మాట, లేక రెఫరెన్స్ బైబిల్లో ఉంటుంది ఆ మాట. 12వ అధ్యాయము 3వ వచనం 4వ వచనాల్లో పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అన్నారంటే యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం ఆయన ఓర్చుకున్నాడట. అయితే మూల భాషలో పాత బైబిల్లో ఏముందంటే, ఇక్కడ కింద మార్జిన్లో ఉందనుకుంటా, పాపాత్ములు తమ స్వంత హానికే చేశారు. కాబట్టి సిన్ ఈజ్ అవర్ ఎనిమీ. గుర్తుంచుకో, నువ్వు ఏమైతే ఇష్టపడి చేస్తున్నావో, మాటల ద్వారానో, చూపుల ద్వారానో, తలంపుల ద్వారానో, నడతల ద్వారానో, చేష్టల ద్వారానో, ఏమైతే నువ్వు ఇష్టపడి చేస్తున్నావో ఆ చేసేది నీ శత్రువునైనా, నీ శత్రువు అమ్మా, అర్థం చేసుకో. నీకు విరోధంగా మారు. సంఖ్యాకాండలో ఒక మాట ఉంది, అది పాపం వాడిని ఏం చేస్తుందంట? పట్టుకుంటుంది. ఇప్పుడు రెండవ శత్రువును జయించాడు యేసుప్రభు వారు. హెబ్రీ 9వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. ఏమని రాయబడింది? దినముల అంతమందు ఆయన ఒక్కసారి ఆ తన శరీరం ముందు ఆయన బలి అర్పించి పాపమును నివారణ చేశాడట.
పాపం నిర్మూలించాడు. జీసస్ బై హిస్ డెత్, బై హిస్ బ్లడ్ హ్యాత్ డెస్ట్రాయిడ్, టేకెన్ అవే ది సిన్. అది చేశాడు. రెండవ శత్రువుని జయించాడు ఈ రాజు. మన కొరకే మనకు బలం. మూడవ శత్రువు మరణం. 1 కొరింథీ 15:26 అక్కడ పౌలు అపోస్తలులు మాట్లాడతారు, కడపట నశింపజేయబడు శత్రువు మరణముని. ప్రభువైన క్రీస్తు మరణమనే శత్రువును జయించాడు. కాబట్టి పౌలు రాస్తూ అన్నాడు, 2 తిమోతి 1:9-10 10 తెలుగులో చివరి భాగంలో ఉంది, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకమనేది తెలుగులో, ఇంగ్లీష్లో డెస్ట్రాయిడ్, నాశనం చేశాడట. పునరుత్థానమును జీవమును అక్షయతను వెళ్ళదు, జీవమును అక్షయతను వెళ్ళొందించాడు. మరణానికి విరోధంగా జీవం అంటే మరణాన్ని నిరర్ధకం చేశాడు, నాశనం చేశాడు. అక్కడ జీవం వచ్చేసాడు. 3 శత్రువులు యేసుప్రభువు జయం. ఈరోజు సృష్టి ఆది నుంచి నేటి వరకు ప్రపంచంలో రాజ్యాలు జయించిన వారు ఉండొచ్చు, కానీ రాజులు జయించిన వారు ఉండొచ్చు. ఆ మహాచక్రవర్తి అలెగ్జాండర్ వంటి చిన్న వయసులో ఇది విస్తారమైన ప్రపంచాన్ని జయించిన రాజులు ఉన్నారు. కానీ అయితే ఈ శత్రువైన సాతానుని జయించిన వాడు ఎవడు? ఒక మనిషికి విరోధమైన శత్రువైన పాపాన్ని జయించిన వాడు ఎవడు? వారి పక్షంగా లేక మానవాళిని ఏలుచున్న మరణమనే శత్రువును మానవాళి పక్షంగా జయించినట్టు వాడు ఎవడు? లోకంలో జన్మించిన దివ్య రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మరణించడం ద్వారా ఈ శత్రువులు మనందరి పక్షంగా, ఫర్ హోల్ హ్యూమన్ బీయింగ్స్, జీసస్ హ్యాడ్ బ్రాట్ దిస్ విక్టరీ, ఈ విజయాన్ని తెచ్చాడు. అందుకనే 1 కొరింథీ 15:55 నుంచి ఎవరినాడు పౌలు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణములు ధర్మశాస్త్రం, ఓ ధర్మశాస్త్రం నీ ముళ్ళు ఎక్కడ? నీ కథ ఎక్కడ? తర్వాత క్రిందికి వెళ్తే ఓ సమాధి నీ విజయం ఎక్కడ? ఎందుకు? నన్ను ప్రేమించుతున్న వారి ద్వారా వీటన్నిటిలో నేను అత్యధికమైన విజయవంతుని. ఇది జకర్యా గ్రంథం 9:9 మన కొరకై ఉన్నటువంటి పాఠము. కాబట్టి చివరికి ఇది ఏమైంది అని అంటే, సువార్తికులు 4 రాసినట్టు 118వ కీర్తనలో మనం చూసిన వాక్యంలో రాయబడినట్లు, జకర్యా గ్రంథం 9:9 రాయబడినట్లు ప్రవచనం ఆ సువార్తలో నెరవేర్చబడింది. కాబట్టి ఇప్పుడు మనం చెబుతాం, యెహోవా మమ్మల్ని రక్షించం. ఆ 118వ కీర్తనలో ఆ వచనం చదివి ప్రార్థన చేద్దాం. అక్కడ అదే ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో, ఇది మూల భాష బైబిల్లోకి వెళితే తెలుగులో కూడా మనకు అదే ఉంది. 25వ వచనం, యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగి. హోసన్నా అంటే రక్షించు మమ్మల్ని. అవును, ఆయన రక్షించిన శక్తిమంతుడు. ప్రభు ఈ మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.